హాయ్ గైస్ 29th ఏప్రిల్ 2020న టోటల్ న్యూస్ పేపర్స్ అనాలిసిస్ చూద్దామండి. అంటే ఇప్పుడు ఈ రోజున్న డైలీ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నీ అంటే ది హిందూ కావచ్చు, ఎకనామిక్ టైమ్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, తర్వాత ఎకనామిక్ స్టాండర్డ్స్, ఇవన్నీ కూడా అన్నీ కలిపిన యొక్క తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. వాటిలోని పూర్తి యొక్క ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఇవి ఇలాంటివన్నీ కూడా మనకు ఈ బ్యాంకింగ్ సెక్టర్లో హై ఎండ్ అంటే ఇప్పుడు మనకు పీఓ ఎగ్జామ్స్ ఉంటాయి చూసారా, ఆ పీఓ అండ్ బిఏ అంటే అలాంటి ఎగ్జామ్స్కి, తర్వాత సివిల్ సర్వీస్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మీరు ఒకసారి చూడండి. ఒకసారి 11th పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ అంటే ఇప్పుడు మనకు ఈ పీటర్స్బర్గ్ అనేది యాక్చువల్గా జర్మనీలో ఒక ఏరియా అండి. ఇక్కడ ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ సంబంధించి వీళ్ళు కొన్ని చర్చలు జరిపారనమాట. ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఈ 11th పీటర్స్బర్గ్ క్లైమేట్ చేంజ్ అనేది జరిగింది. ఇది గత 10 సంవత్సరాలుగా 2010లో స్టార్ట్ చేశారు. ఇది గత 10 సంవత్సరాలుగా ఎక్కడ జరుగుతుంది అంటే జర్మనీలోనే జరుగుతూ వస్తుందన్నమాట. Recently, the Union Minister for Environment, Forest and Climate Change attended the 11th పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్. అంటే రీసెంట్గా వీళ్ళు అటెండ్ అయ్యారన్నమాట. ఎలా అటెండ్ అయ్యారంటే ఈ కోవిడ్-19 పుణ్యమా అని చెప్పేసి వీళ్ళు వర్చువల్గా అంటే ఆన్లైన్లో యొక్క కాన్ఫరెన్స్ రూపంలో అటెండ్ అయ్యారన్నమాట. ది డైలాగ్ హెల్డ్ వర్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వేక్ ఆఫ్ ద కోవిడ్-19 పెండమిక్. అంటే ఈ కోవిడ్-19 కారణంగా వీళ్ళు ఎలా అటెండ్ అయ్యారు, వర్చువల్గా అటెండ్ అయ్యారనమాట. సో ఇక్కడ పీటర్స్బర్గ్లో ఉన్న ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఏమేమి విషయాల్లో చూద్దాం. ఇది ఎక్కడ అంటే మనం ఎక్కువగా ఇలాంటి ఎప్పుడైనా సరే ఇలాంటి మీటింగ్స్ జరిగితే అది ఎన్నో కాన్ఫరెన్స్, తర్వాత ఆ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది, ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే తక్కువ అంశాలు ఎక్కువ తెలుసుకోవాలంటే నేను డీటెయిల్గా ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను, మీకు అవసరమైతే చదవండి. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే అది ఏ ఏరియాలో ఉంది, ఏ దేశంలో ఉంది, అది ఎన్నో అసోసియేషన్ దాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు, ఆ యొక్క మీటింగ్ యొక్క చీఫ్ ఎవరున్నారు, దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ యొక్క మీటింగ్లో జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత దానికి ముందు జరిగినదైతే ఎప్పుడు జరిగింది, అది ఎక్కడ జరిగింది, ఒకవేళ దానికి సంబంధించి ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగితే నెక్స్ట్ రాబోయే కాలంలో నెక్స్ట్ ఈవెంట్ అనేది ఎక్కడ జరగబోతుందనే అంశాల వరకు తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ యొక్క 11th పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్లో కోచెయిడ్ బై జర్మనీ అండ్ ద యునైటెడ్ కింగ్డమ్. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, కోచెయిడ్ ఎవరంటే జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ రెండు ఈ యొక్క జర్మనీలో జరుగుతుంది, ఎప్పుడు కూడా ఇది జర్మనీలో జరుగుతుంది. మొత్తం దీంట్లో దీంతో పాటు ఏంటంటే యూకే కూడా ఉందన్నమాట. మొత్తం దీంట్లో 30 దేశాలు ఉన్నాయన్నమాట. దీంట్లో ది యూకే ఈజ్ ఇన్కమింగ్ ప్రెసిడెన్సీ ఆఫ్ 26th కాన్ఫరెన్స్ ఆఫ్ ప్యారిస్ COP26 టు ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు రాబోయే కాలంలో 26th కాన్ఫరెన్స్ అంటే ఈ యూఎన్కి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ ఏది కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన నెక్స్ట్ కాన్ఫరెన్స్ అనేది యూకేలో జరగబోతుందన్నమాట. సో దీంట్లో ఇంతకుముందు ఎక్కడ జరిగింది, ఈ COP అనేది ఎక్కడైతే అంటే కాన్ఫరెన్స్ ఫర్ పార్టీస్ అనేది ఈ COP అనేది 26th అనేది జరగబోతుంది. 25th ఎక్కడ జరిగింది అంటే మ్యాడ్రిడ్, స్పెయిన్లో జరిగిందనమాట ఇన్ December 2019. అంటే రాబోయే కాలంలో నెక్స్ట్ ఇలాంటి మీటింగ్ ఇంకోటి క్లైమేట్కి సంబంధించిన దానికి సంబంధించి ఇదేమో మనకు పీటర్స్బర్గ్ క్లైమేట్ చేంజ్, ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమో యునైటెడ్ నేషన్కి సంబంధించిందనమాట. సో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది ఎప్పటిది ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో మనకు ప్యారిస్లో అగ్రిమెంట్లో 2015లో జరిగిందనమాట. ఆ 2015 నుంచి ఇక్కడ 2020 వరకు ఈ అగ్రిమెంట్ అనేది దీంట్లో యొక్క ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాల్సిన సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్లో వీళ్ళు డిస్కస్ చేశారనమాట. సో ఇక్కడ ఈ యొక్క కాంట్రిబ్యూషన్ ఇన్ ద డైలాగ్ ఇండియా కాంట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ఈ యొక్క చర్చల్లో భారతదేశం ఎలా పాలు పంచుకుంది, లేకపోతే భారతదేశం ఎటువంటి సలహాలు ఇచ్చిందో చూద్దాం. India expressed solidarity with the world as it combats the COVID-19 pandemic and emphasized on adopting more sustainable consumption patterns in line with the requirement of a sustainable lifestyle. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క భారతదేశం అనేది సంఘీభావం తెలిపిందనమాట. అన్ని దేశాలతో పాటు సంఘీభావం తెలిపింది. దేనికి సంబంధించి ఇక కోవిడ్-19 మీద దీని మీద యుద్ధం చేయడానికి, దాంతోపాటు మంచి అంటే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ కోసం మనం ఎలా జీవించాలనే అంశాల మీద మన భారతదేశాన్ని చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది. ఇండియా సజెస్టెడ్ హ్యావింగ్ క్లైమేట్ టెక్నాలజీ యాజ్ అన్ ఓపెన్ సోర్స్ అవైలబుల్ టు ఆల్ కంట్రీస్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్. సో ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఏదైతే టెక్నాలజీ ఉంటుందో ఆ యొక్క సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ అన్ని దేశాలకు అందుబాటైన ధరల్లో ఉంచే విధంగా చూడాలి అని చెప్పిందనమాట. అంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే జరగకుండా చూసే ఏవైతే ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని అన్ని దేశాలకి అఫోర్డబుల్ ప్రైసెస్ అందుబాటులో ఉండే రేట్లు ఇవ్వాలని చెప్పింది. ఇండియా స్ట్రెస్డ్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్ అండ్ ఆర్గ్డ్ టు ప్లాన్ $1 trillion ఇన్ గ్రాంట్స్ టు ద డెవలపింగ్ వరల్డ్ ఇమీడియట్లీ.
సో ఇప్పుడు ఇండియా ఏంటి అంటే ఈ క్లైమేట్ చేంజ్ అంటే ఈ క్లైమేట్ ఫైనాన్స్ గురించి మాట్లాడింది అనమాట. అంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అనేది మనం ఒక మీటింగ్స్ పెడితే సరిపోదు, సో దానికి కావాల్సిన ఫండింగ్ అనేది కావాలా. సో దానికి సంబంధించి $1 ట్రిలియన్ అనేది ఈ డెవలపింగ్ నేషన్స్ అంటే మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఈ అమౌంట్ అనేది కలెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పారంటే డెవలప్డ్ నేషన్స్ అనేవి ఇంకొంత అమౌంట్ అనేది ఇస్తాయి అనమాట. ఇండియా హైలైట్స్ ఇట్స్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ స్పానింగ్ a 10-year time frame and in a compliance with the temperature goal of the Paris Agreement. అంటే ఇప్పుడు భారతదేశం ఇంకా దేన్ని గురి చేసిందంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అనమాట. ఒక 10 సంవత్సరాల కాలం పాటు ఏదైతే ప్యారిస్ అగ్రిమెంట్లో టెంపరేచర్ గోల్కు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము అంటే ఆ యొక్క లక్ష్యాలను మేము చేరుకుంటామని చెప్పిందనమాట. ఇండియా ఫోకస్డ్ ఆన్ ద ఆపర్చునిటీ టు యాక్సలరేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అండ్ క్రియేట్ ఏ న్యూ గ్రీన్ జాబ్స్ ఇన్ ద రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సెక్టర్. సో ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఈ రెన్యూవబుల్ అంటే తిరిగి ఉపయోగించుకునే, ఇప్పుడు మనకు ఈ యొక్క క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఈ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనమాట. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ తిరిగి ఏర్పడవు. ఇప్పుడు మనకు సన్లైట్ అనుకోండి, అది రెన్యూవబుల్, మనం ఎంత వాడినా కానీ మళ్ళీ జనరేట్ అవుతూనే ఉంటుంది. అలాంటి రెన్యూవబుల్ రిసోర్సెస్లో మన భారతదేశం ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఆ యొక్క గ్రీన్ జాబ్స్లో అంటే ఆ యొక్క రిసోర్సెస్ ద్వారా వచ్చే వాటిలో ఎక్కువ ఉపాధి పొంది ఉద్యోగాలు కల్పించి ఇంకా ఎఫెక్టివ్గా చేస్తామని చెప్పేసి భారతదేశం అనేది దాని మీద ఎక్కువగా మేము దృష్టి సారిస్తున్నామని చెప్పారన్నమాట. నెక్స్ట్ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది మనకు 2015లో జరిగింది. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. పార్టీస్ టు UNFCCC agreed to strive to limit the rise in global warming to well under 2 degrees Celsius over pre-industrial level by 2100 అండర్ ప్యారిస్ అగ్రిమెంట్ 2015. అంటే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వర్జేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి వీళ్ళు ఏం చెప్పారంటే ఒక 2 డిగ్రీల టెంపరేచర్ 2100 సంవత్సరానికి ఒక 2 డిగ్రీల టెంపరేచర్ మేము తగ్గిస్తాము ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కింద అనేది ప్రపంచంలోని అన్ని దేశాలు అనేది దీని మీద ఒప్పందాన్ని ఏర్పరచుకున్నాయి అనమాట. నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ వర్ కన్సీవ్డ్ ఎట్ ద ప్యారిస్ సమ్మిట్ విచ్ రిక్వైర్ ఈచ్ పార్టీ టు ప్రిపేర్ communicate and maintain successive NDCs దట్ ఇట్ ఇంటెంట్ టు అచీవ్. అంటే ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశానికి కొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి. ఆ యొక్క ఏదైతే అగ్రిమెంట్కి సంబంధించి ఆ అగ్రిమెంట్ని నెరవేర్చడం కోసం వీళ్ళు ఏం చేయాలంటే అన్ని దేశాలు ఒకే విధానాన్ని అవలంబించకూడదు. ఎందుకంటే ఒక్కొక్క దేశాల యొక్క పరిస్థితులు వేరు, అక్కడ ఉన్న వాతావరణం వేరు, అక్కడ వాళ్ళ సంపాదన విధానం వేరు. సో డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ వాళ్ళు ఏవైతే వాళ్ళకి అల్టిమేట్ గోల్ ఏంటి ఈ యొక్క 2 degrees సెంటిగ్రేడ్ తగ్గించాలి. సో ఏ దేశాలకు సంబంధించింది వాళ్ళ పెట్టుకునేటట్లు వీళ్ళు పెట్టారనమాట. సో వాళ్ళ యొక్క నిర్దేశకాలు అనేవి డిస్కస్ చేసి దాంట్లో చెప్పారనమాట. Parties shall pursue domestic mitigation measures with the aim of achieving the objectives of such contributions. అంటే ఈ యొక్క పార్టీస్ కూడా ఏవైతే ఉన్నాయో దీంట్లో పాల్గొన్నాయన్నీ కూడా ఈ యొక్క ఏదైతే ఈ టెంపరేచర్ కానీ ఈ పొల్యూషన్ కానీ తీవ్రతను తగ్గించడం కోసం వాళ్ళు కృషి చేయడానికి వాళ్ళు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారో కూడా చెప్పారు. పారిస్ అగ్రిమెంట్ రీప్లేస్డ్ ఎర్లియర్ అగ్రిమెంట్ టు డీల్ విత్ క్లైమేట్ చేంజ్ క్యోటో ప్రోటోకాల్. సో ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఇంతకుముందు జరిగినటువంటి క్యోటో ప్రోటోకాల్ అంటే ఇది జపాన్లో ఉంది. టోక్యోని రివర్స్ చేస్తేనే క్యోటో అని వస్తుంది. టోక్యో అనేది జపాన్ రాజధాని టోక్యో, ఆ నగరం పేరు రివర్స్ చేస్తేనే క్యోటో అనే పేరు వస్తుంది అనమాట. వాళ్ళు అలా వాళ్ళు కొత్త నగరాన్ని కట్టుకున్నారు. ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది 1997లో జపాన్లో జరిగిందనమాట. దానికి సంబంధించిన అంశాలు కూడా ఇచ్చాడు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ ఫేజ్ 2 సంబంధించి అది ఎప్పుడో ఇప్పుడు మనకు ప్యారిస్ అగ్రిమెంట్ రాబోయే అగ్రిమెంట్లో ఇంపార్టెంట్. మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ గ్రీన్ హౌసెస్ సంబంధించినవి. సో ఇక 150 years నుంచి ఈ గ్రీన్ హౌస్ అనేది ఎమిషన్ అనేది బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా డెవలప్డ్ స్టేజెస్ కంట్రీస్ నుంచే ఈ యొక్క ఎమిషన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పేసి ఈ క్యోటో ప్రోటోకాల్లో చెప్పారనమాట. నెక్స్ట్ USCIRF యాన్యువల్ రిపోర్ట్ 2020. ఇది దేనికి సంబంధించింది అంటే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. అంటే ప్రపంచ దేశాల్లో వేరే దేశాలు అంటే యూఎస్లో కాకుండా యూఎస్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఇది యూఎస్కు సంబంధించిన ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ప్రపంచంలోని వేరే దేశాల్లో అక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ ఎలా ఉంది అంటే మతపరమైన స్వేచ్ఛ ఎలా ఉంది అనే అంశాలను వీళ్ళు చర్చించి దానికి సంబంధించి కొన్ని ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారనమాట. ఏ దేశంలో ఎలా ఉంది అనే ర్యాంకింగ్ ఇస్తారనమాట. Recently, the US Commission on International Religious Freedom (USCIRF) has downgraded India to the lowest ranking of countries of particular concern (CPC) in its 2020 report on religious freedom. సో ఇప్పుడు కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అనే ఒక అంశం కింద సిపిసి కింద ఒక 2020లో ఒక రిపోర్ట్ అనేది తయారు చేశారన్నమాట. లోయెస్ట్ ర్యాంకింగ్ కంట్రీస్ అన్నీ కూడా
కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అనే ఒక లిస్ట్ అనేది తయారు చేసి, అంటే లోయెస్ట్ ర్యాంకింగ్ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే రిలీజియస్ ఫ్రీడమ్ అనేది సరిగా లేవు ఈ దేశాల్లో అని చెప్పేసి, కంట్రీస్ ఆన్ పర్టికులర్ కన్సర్న్ అంటే ఆందోళన చెందిస్తున్న దేశాలు అని చెప్పేసి వీళ్ళు ఒక లిస్ట్ తయారు చేశారనమాట. ఆ లిస్ట్ అనేది 2020లో ఈ రిలీజియస్ ఫ్రీడమ్ సంబంధించి వీళ్ళు ప్రచురించారనమాట. USCIRF హ్యాస్ ప్లేస్డ్ ఇండియా అలాంగ్ సైడ్ చైనా, నార్త్ కొరియా, Saudi Arabia and Pakistan. India was categorized as a Tier 2 country in a లాస్ట్ ఇయర్స్ లిస్టింగ్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క USCIRF కింద ఈ ప్లేస్ చేసిన దాంట్లో మన భారతదేశాన్ని వేటి పక్కన పెట్టారు అంటే చైనా, నార్త్ కొరియా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ దేశాలతో పాటు జతగలిపి దీన్ని Tier 2 కంట్రీగా మన భారతదేశాన్ని ఆ లిస్టులో చేర్చారనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం సిన్స్ 2004 దట్ ఇండియా హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ ద CPC కేటగిరీ. అంటే 2004 తర్వాత నుంచి మన భారతదేశం చూస్తే ఇది మొట్టమొదటిసారి అనమాట ఈ CPC కేటగిరీలో, అంటే ఇండియా కంట్రీస్ ఆన్ పర్టికులర్ కన్సర్న్ అనే దానికి లిస్టులోకి వచ్చిన దేశంగా మన భారతదేశం అనేది ఇప్పుడు ఏర్పడింది. అంటే 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ లిస్టులోకి వచ్చిందనమాట. కీ పాయింట్స్: డిజిగ్నేషన్ ఆఫ్ ద CPC ఈజ్ ద టాప్ టైర్ రికమెండేషన్ బై ద USCIRF when it comes to violation of international religious freedom. It is followed by special watch list countries for severe violations. అంటే ఇప్పుడు ఈ యొక్క దేన్ని అంటే ఏంటంటే వాళ్ళు పూర్తిగా దీని మీద అబ్జర్వ్ చేస్తారు. ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఏవైతే వాళ్ళు కొన్ని నిర్దేశకాలు ఉంటాయి ఆ రిలీజియస్ ఫ్రీడమ్ సంబంధించి, సో దానికి సంబంధించిన నిర్దేశకాలని ఎవరైతే అంటే పక్కన పడేస్తారో అలాంటి వాళ్ళ మీద అలాంటి దేశాలనేవి లిస్టులో తీసుకొస్తారనమాట. అసలు మన భారతదేశం అనేది ఈ రీజన్స్ చూద్దాం ఎందుకు ఈ యొక్క CPC లిస్టులోకి వెళ్ళిపోయిందో, అంటే కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అనే లిస్టులోకి ఎందుకు పోయిందో చూద్దాం. ఫస్ట్ దీంట్లో వెళ్ళడానికి కారణం ఏంటంటే 2019లో మన భారతదేశం అనేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి, నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అంటే నేషనల్ రిజిస్ట్రేషన్ ఫర్ సిటిజన్స్ అని ఈ 2 చట్టాలను తీసుకొచ్చింది. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో ఉన్న పరిస్థితులు అంటే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ ఏర్పడిన ప్రభావాల వల్ల కూడా ఈ యొక్క పొజిషన్ అనేది రావడానికి కారణం అంటే మన భారతదేశంలో ఆందోళన పెరిగిపోయిందనమాట. దాంతోపాటు నేషనల్ లెవెల్ పాలసీస్ వైలేట్ ద రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ మైనారిటీస్ ఎస్పెషల్లీ ఫర్ ముస్లిమ్స్. అంటే ఇప్పుడు ఈ జాతీయంగా మనం వీళ్ళు తీసుకున్న ఏవైతే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ఏదైతే పాలసీస్ ఏవైతే వీళ్ళు తీసుకొచ్చిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో మతపరంగా మైనార్టీలుగా తక్కువ వర్గీయులుగా ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ముస్లిమ్స్ యొక్క మనోభావాలు కానీ లేకపోతే వాళ్ళని దెబ్బ కొట్టే విధంగా ఉన్నాయని చెప్పేసి ఈ 2 కారణాల వల్ల ఈ యొక్క 2 రీజన్స్ వల్ల ఇది తీసేసిందనమాట. మనకు దీంతోపాటు ఇంకా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ కూడా ఆల్రెడీ భారతదేశంలో ఇస్లామోఫోబియా అనేది నడుస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు. అది ఒక అంటే మైనరీ కన్సర్న్ అనమాట. మేజర్ కన్సర్న్స్ ఏంటి అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్, తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఈ 3 ముఖ్యమైన అనమాట. స్టెప్స్ సజెస్ట్ టు US అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇది అడ్వైజరీ బాడీ అనమాట. ఈ యొక్క పూర్తి యొక్క మొత్తం బాడీ కూడా USCIRF అనేది అడ్వైజరీ బాడీ. వాళ్ళు USకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారో చూద్దాం. ద US గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అగెన్స్ట్ ఇండియా అండర్ ద ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ IRFA. ఇప్పుడు US అనేది ఈ యొక్క చట్టం కింద IRFA అంటే ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ కింద ఒక కఠినతరమైనటువంటి చర్యలు అనేవి తీసుకుంటుంది అనమాట. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ 1919 వాజ్ పాస్డ్ టు ప్రమోట్ రిలీజియస్ ఫ్రీడమ్ యాజ్ ఏ ఫారెన్ పాలసీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. అంటే ఈ యొక్క చట్టం అనేది ఈ యొక్క నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ఆఫ్ 1998 అనే చట్టం ప్రకారం ఏంటి అంటే ఫారెన్ పాలసీస్ అనేది ఈ యునైటెడ్ స్టేట్స్ అనేది చూస్తారనమాట. అంటే ఆ రిలీజియస్కి ఫ్రీడమ్ అనేది ఎలా ఉంది ఆ దేశంలో దాని గురించి వీళ్ళు చెక్ చేస్తారనమాట. దీంతోపాటు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇవన్నీ అన్ని అంశాలను కూడా వీళ్ళు విశదీకరిస్తారనమాట. ఇండియా స్టాండ్: ఇండియన్ గవర్నమెంట్ హ్యాజ్ రిజెక్టెడ్ ద USCIRF రిపోర్ట్ అండ్ టర్మ్ ఇట్ బయాస్డ్ అండ్ టెండెన్షియస్. అంటే ఈ భారతదేశం అనేది ఈ రిజెక్ట్ చేసింది ఈ రిపోర్ట్ని, ఏదైతే USCIRF అనే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని పూర్తిగా వ్యతిరేకించి ఇది పూర్తిగా కూడా బయాస్డ్ అనమాట. అంటే ఏకపక్షంగానో ఒకళ్ళ చేత ప్రభావితం చేయబడి తయారు చేయబడిన రిపోర్టే దీంట్లో, అంటే ఇది మాకు సందేహాత్మకంగా ఉంది అని చెప్పేసి మన భారతదేశం అనేది ఆ రిపోర్ట్ని రిజెక్ట్ చేసిందనమాట. US కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు US కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది దీని గురించి చూద్దాం ఒకసారి. US కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ USCIRF an independent bipartisan US federal government commission dedicated to defending the universal right to freedom of religion or belief అబ్రాడ్. సో ఇది ఏంటి అంటే ఈ USCIRF అనేది ఒక ఇండిపెండెంట్ అనమాట. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ, US ఫెడరల్ గవర్నమెంట్లో ఇండిపెండెంట్ బాడీ. ఇది ఏం చూస్తుంది అంటే ఈ యొక్క యూనివర్సల్గా ఆ యొక్క మతపరమైనటువంటి స్వేచ్ఛకు సంబంధించి
ఈ దేశంలోనూ దేశం బయట అబ్రాడ్లో ఎలా ఉందో ఇది చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. USARF ఈజ్ అన్ అడ్వైజరీ బాడీ టు ద US కాంగ్రెస్. సో ఇప్పుడు USARF అనేది ఇది జస్ట్ ఒక అడ్వైజరీ బాడీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అడ్వైజరీ బాడీస్ అంటే వాటికి ఎటువంటి అధికారాలు ఉండవు, జస్ట్ వాళ్ళ సలహాలు మాత్రమే ఇవ్వగలరు. ఆల్రెడీ మనం WHO విషయానికి వచ్చినప్పుడు అది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే, ఎవరిని కమాండ్ చేసే పొజిషన్ లేదు. సో ఇలాంటి అడ్వైజరీ బాడీస్ ఎన్ని రిపోర్ట్స్ ఇచ్చినా కానీ దానివల్ల పెద్దగా ఒరిగేదేం లేదు. ప్రపంచంలో ఒక ముద్ర పడుతుంది, ఒక భారతదేశం ఇలా ఉంది లేకపోతే పలానా దేశం ఇలా ఉందని చెప్పడానికి ఉపయోగపడుతుంది, కానీ దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ యొక్క దాని మీద చర్యలు ఎవరు తీసుకోవడానికి అవకాశం లేదనమాట. USARF రివ్యూస్ ద ఫ్యాక్ట్ అండ్ circumstances of religious freedom violations and make policy recommendations to the president, the secretary of state and congress. అంటే ఇప్పుడు ఏంటి ఈ ఫ్యాక్ట్ మొత్తం ఆ యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ సంబంధించి నిజాలని అవి ఎలాగా వాటి యొక్క అంటే విధానాలు అనేవి ఎలా తప్పుడు దారాల్లో నడుస్తున్నాయని ఇవన్నీ కూడా ఆ ప్రెసిడెంట్కి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ కాంగ్రెస్ సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్కి అయినటువంటి ప్రెసిడెంట్కి వీళ్ళు అందిస్తారన్నమాట. ఇట్స్ హెడ్ క్వార్టర్ అట్ వాషింగ్టన్ DC. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ DCలో ఉంది. నెక్స్ట్ బయోడైవర్సిటీ అండ్ ఎన్విరాన్మెంట్. మనం ఇప్పుడు చెప్పుకున్న ఆర్టికల్ వచ్చేసి ద హిందూ పేపర్లో వచ్చిందనమాట. ది సోర్స్ పేపర్ వచ్చేసి ది హిందూ అనమాట. నెక్స్ట్ బయోడైవర్సిటీ ఎన్వైరన్మెంట్ గురించి చూద్దాం. నో ఇంప్రూవ్మెంట్ ఇన్ గంగా వాటర్ క్వాలిటీ. ఇప్పుడు మనకు గంగా వాటర్ క్వాలిటీలో ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది. ఈ లాక్డౌన్ వల్ల ఏమైంది, పూర్తిగా ఏవైతే మన యొక్క హ్యూమన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోయినాయి. పూర్తిగా అందరూ లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి ఎవరు ఏ చర్యలు తీసుకోవట్లేదు. ఈ ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఈ యొక్క మనుషులకు సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ కూడా ఆగిపోవడం వల్ల ఈ యొక్క గంగా వాటర్ అనేది ప్యూరిఫై అయిందని చెప్పేసి ఒక వదంతి వచ్చింది, కానీ దాంట్లో ఎటువంటి నిజం లేదనమాట. అకార్డింగ్ టు ద రిపోర్ట్ పబ్లిష్డ్ బై ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB, the pollution in Ganga has not reduced significantly during the lockdown. అంటే ఈ యొక్క పొల్యూషన్ అనేది ఎక్కువ శాతం ఏమీ తగ్గలేదన్నమాట. ఏదో కొంతవరకు తగ్గింది కానీ మరీ చెప్పుకున్నంత గొప్పగా ఏం తగ్గలేదన్నమాట. The CPCB assessed pollution a week before lockdown and weeks after at a 36 location in Uttar Pradesh and West Bengal. అంటే ఈ CPCB అనేది ఈ రిపోర్ట్స్ ఎలా తీసుకుందంటే లాక్డౌన్కు ముందు ఒక వారం రోజుల ముందు, లాక్డౌన్ తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఈ రిపోర్ట్స్ అనేవి తీసుకురానమాట. యాక్చువల్గా ఇక్కడ 2 వారాల్లో ఏం తెలుస్తుందండి, పూర్తిగా ఇప్పుడు మనకు లాక్డౌన్ అనేది దగ్గర మనకు నెలపైనే జరుగుతుంది. ఇప్పుడు దగ్గర మొత్తం ఈ లాక్డౌన్ అనేది నెలపైన జరిగింది కాబట్టి ఆ తర్వాత తీసుకుంటే ఏమన్నా మనకు యాక్యురేట్ రిజల్ట్స్ రావచ్చు. కానీ లాక్డౌన్ ముందు, లాక్డౌన్ తర్వాత ఒక వారం రోజుల్లో మొత్తం 36 లొకేషన్స్లో అంటే ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో ఉన్న మొత్తం 36 ప్రదేశాల్లో ఈ యొక్క శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసి వాళ్ళు చెక్ చేశారనమాట. కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ది డిజాల్వ్డ్ ఆక్సిజన్ DO కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్డ్ మార్జినల్లీ. అంటే ఇప్పుడు డిజాల్వ్డ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్డ్ మార్జినల్లీ అంటే నీటిలో యొక్క ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అయ్యి ఉంటుంది అనమాట. మనకు తెలుసు కదా, వాటర్ అనేది ఎలా ఉంటుంది, H2O అంటే 2 హైడ్రోజన్ పార్టికల్స్, 1 ఆక్సిజన్ పార్టికల్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆక్సిజన్ పార్టికల్ యొక్క డిజాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటే మార్జినల్లో కొంతవరకు ఇంప్రూవ్ అయిందనమాట. దేర్ ఈజ్ ఏ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ biological oxygen demand levels are towards downstream stretches of river with the maximum value in West Bengal. సో ఇక బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఈ యొక్క వెస్ట్ బెంగాల్ అంటే ఈ యొక్క వాటర్లో అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. సో ఈ ఎక్కువ మొత్తంలో ఉంటే ఈ వెస్ట్ బెంగాల్ ఈ యొక్క దీని శాతం అనేది చాలా ఎక్కువ మ్యాక్సిమం అనేది చూపిస్తుంది అనమాట. ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి అంటే అనేది యాక్చువల్గా ఈ వాటర్లో ఏంటి అంటే మనకు ఆర్గానిక్, ఆర్గానిక్ అంటే మన యొక్క శరీరాలు లాంటివి, మన ఆహారాలు కానీ మనం తీసుకునే ఆహారం ఏంటంటే ఈ యొక్క కూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా ఆర్గానిక్, మన బాడీ కూడా ఆర్గానిక్. ఇనార్గానిక్ అంటే ఏంటి, ప్లాస్టిక్, ఐరన్ ఇవన్నీ అంటే మన బాడీకి ఏవైతే వ్యతిరేకంగా ఉంటాయో అవన్నీ కూడా ఇనార్గానిక్ అంటాం. ఇప్పుడు ఈ యొక్క బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటంటే వాటర్లో మన యొక్క ఆర్గానిక్ బాడీ పడిపోయింది అనుకోండి, దాన్ని డికంపోజ్ చేయాలి అంటే బ్యాక్టీరియా ఉండాలి. ఆ బ్యాక్టీరియానికి ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది అంటే ఆ యొక్క బ్యాక్టీరియాకి ఇది ఆహారం అనమాట. అంటే ఆ బ్యాక్టీరియాకి ఇది బలాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది దీని యొక్క వాల్యూ అనేది ఎక్కువ ఉంది. అంటే దీని యొక్క వాల్యూ ఎక్కువ ఉంది అంటే అక్కడ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్టు, అంటే మన ఇనార్గానిక్ బాడీస్ని డికంపోజ్ చేయడానికి ఉన్న బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్టు. సో ఆ బ్యాక్టీరియాకి సపోర్ట్ చేస్తున్నట్టు, అంటే ఆ వాటర్ అనేది కంటామినేటెడ్ అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. There is a marginal reduction in a chemical oxygen demand COD levels which is attributed due to the stoppage of industrial activities. సో ఈ యొక్క కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇది కూడా COD అనేది కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం ఆర్గానిక్ బాడీస్కి అయితే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది కావాలి. ఇనార్గానిక్ బాడీస్ని ఈ యొక్క వాటర్లో డిజాల్వ్ చేయాలి అంటే, వాటిని నాశనం చేయాలి అంటే
కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది అవసరం అవుతుంది అనమాట ఈ వాటర్లో. సో ఇప్పుడు ఈ యొక్క ఇండస్ట్రియల్ వేస్టేజ్ లేకపోవడం వల్ల ఆ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పూర్తిగా తగ్గిపోయిందనమాట. ద పొల్యూషన్ గంగా ఈజ్ హైయెస్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని గంగా రాష్ట్రంలో గంగా నదిలో చాలా వరకు ఈ యొక్క పొల్యూషన్ అనేది హైయెస్ట్గా ఉందన్నమాట. సో మనకు ఈ యొక్క పొల్యూషన్ కాజెస్ తెలుసు. తర్వాత డిజాల్వ్డ్ ఆక్సిజన్స్, ఇప్పుడు మనం ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మీరు ఒకసారి చూడండి. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని ఒకసారి చూద్దాం. వాటర్ పాపులేషన్ బై ఆర్గానిక్ వేస్ట్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇప్పుడు అంటే వాటర్ వేస్టేజ్ అనేది మనం ఎలా చూస్తామంటే ఆర్గానిక్ వేస్ట్ అనేది ఎలా ఉందో చూస్తాము అంటే వాటర్లో ఆర్గానిక్ వేస్ట్ ఎలా ఉంది అనేది ఈ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ద్వారా మనం లెక్కిస్తాం అనమాట. ఈ యొక్క BOD ఈజ్ అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ నీడెడ్ బై బ్యాక్టీరియా. అంటే ఈ యొక్క BOD అనేది ఎవరికి కావాలి అంటే అక్కడ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియాకి అవసరం అనమాట. ఆక్సిజన్తో పాటు ఆ బ్యాక్టీరియా ఇది ఒక సపోర్టివ్గా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా జీవించాలంటే ఈ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, అక్కడ వేస్ట్ అంతా కూడా డికంపోజ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ద ఆక్సిజన్ పర్ లీటర్ ఆఫ్ వాటర్. అంటే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక లీటర్కి ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంది ఈ BOD అనేదాన్ని చూస్తారనమాట. ద హయ్యర్ వాల్యూ ఆఫ్ BOD ఇండికేట్స్ లో DO కంటెంట్ ఆఫ్ వాటర్. సో ఎక్కువ BOD ఉందనుకోండి, మనం DO అనేది అంటే డిజాల్వబుల్ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి BOD ఎక్కువగా ఉంటే అది కంటామినేటెడ్ వాటర్ అంటాం. సో కెమికల్ ఆక్సిజన్ సేమ్ అలానే ఉంటుందండి, సేమ్ ఇది కూడా అదే ఎగ్జాంపుల్ అనమాట. ఒకసారి మీరు చదవండి, ఈజీగా అర్థమవుతుంది. నేను నెక్స్ట్ ఇవి డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని చూడండి ఒకసారి. నెక్స్ట్ గంగా రివర్ సిస్టమ్. ఇప్పుడు మనకు భారతదేశంలో గంగా రివర్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, దీని గురించి మొత్తం మనం క్లాస్ చెప్పుకుందామండి. జస్ట్ ఈ గంగా రివర్ యొక్క ఒక మ్యాప్ కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి మీరు. అంటే దాని యొక్క ట్రిబ్యూటరీస్ అంటే దాని యొక్క ఉపనదులు అనేవి చాలా ఉన్నాయి అనమాట. ఏ నదులు కలిసి గంగా ఫామ్ అయింది అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అంటే ఇప్పుడు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది మన భారతదేశంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఈ పొల్యూషన్ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. దాని గురించి చూద్దాం. ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB ఆఫ్ ఇండియా ఈజ్ ఏ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇక్కడ CPCB అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ ఎవరి కింద ఉంటుంది అంటే స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ అనమాట. ఇది మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ కింద ఉంటుంది అనమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1974 అండర్ వాటర్ యాక్ట్ 1974. అంటే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ ఆఫ్ 1974. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1974లో వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 కింద దీన్ని ఏర్పాటు చేశారనమాట. ద CPCB ఈజ్ ఆల్సో ఎంట్రస్టెడ్ విత్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండర్ ద ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. సో ఈ యొక్క CPCB అనేది దేంతో పాటు ఇంకా ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ సంబంధించి ఎయిర్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ కింద కూడా యాక్ట్ 1981 కింద కూడా దీన్ని పొందుపరిచారనమాట. సో ఇది కూడా దీని సోర్స్ ఆర్టికల్ వచ్చేసి మనకు హిందూనే. నెక్స్ట్ నీతి ఆయోగ్ క్వశ్చన్స్ GTI. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది మన భారతదేశంలో మనకు తెలుసు కదా, ఈ ప్రణాళిక సంఘం అనేది పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలు అనేవి పోయిన తర్వాత దాన్ని బదులుగా ఈ నీతి ఆయోగ్ అనే దాన్ని ఆల్టర్నేటివ్గా పెట్టారనమాట. సో ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ అనేది ఈ యొక్క GTIని క్వశ్చన్ చేసిందనమాట. అంటే దీన్ని మన భారతదేశంలో ఒకసారి చూద్దాం. దీని ముందు వై న్యూస్, ఎందుకు ఇది న్యూస్లో ఉంది. ఏ రిపోర్ట్ కంపైల్డ్ బై నీతి ఆయోగ్ హ్యాజ్ questioned the methodology adopted by the Institute for Economics and Peace IEP to rank India as the 7th worst terrorism affected country. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. అంటే మన ఏదైనా ఒక దేశంలో ఆర్థిక పరంగాను తర్వాత శాంతి పరంగాను సంబంధించిన ఆ ఇన్స్టిట్యూట్ ఏం చెప్పింది అంటే భారతదేశాన్ని అంటే టెర్రరిజంతో బాధపడుతున్న ఎక్కువగా వరస్ట్గా ఎఫెక్ట్ అవుతున్న 7వ పెద్ద దేశంగా వీళ్ళు అభివర్ణించారనమాట. ది IEP ఈజ్ యాన్ ఆస్ట్రేలియన్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ విచ్ రిలీజ్ ద యాన్యువల్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. అంటే ఇది ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది.
సో ఇది ప్రతి సంవత్సరం గ్లోబల్గా టెర్రరిజం ఇండెక్స్ని జీటీఐని ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. యాన్యువల్గా ఈ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 4 పారామీటర్స్. 4 అంశాలను వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రిపోర్ట్ ఇస్తారనమాట. నెంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ పర్ ఇయర్, అంటే ఒక సంవత్సరంలో ఆ టెర్రరిస్ట్ అటాక్స్ ఎన్నైతే జరిగినాయో దాని లెక్క. తర్వాత నెంబర్ ఆఫ్ ఫెటాలిటీ కాజ్డ్ బై టెర్రరిస్ట్ పర్ ఇయర్, అంటే టెర్రరిస్టుల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, ఫెటాలిటీ అంటే మరణాలు సంభవించిన వాళ్ళ యొక్క లెక్క ప్రకారం. నెంబర్ ఆఫ్ ఇంజ్యూర్డ్ కాజ్డ్ బై టెర్రరిస్టం పర్ ఇయర్, అంటే ఈ యొక్క టెర్రరిస్టుల వల్ల దెబ్బ తగిలిన వాళ్ళు, అంటే దెబ్బలకు గురైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాని లెక్క చూస్తారు. టోటల్ ప్రాపర్టీ డ్యామేజ్డ్ కాజ్డ్ బై టెర్రరిజం పర్ ఇయర్, అంటే మొత్తం ఎంత ఆస్తి నష్టం జరిగింది ఈ టెర్రరిజం మీద అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ 4 అంశాలను దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఈ లెక్కలు చెప్తారనమాట. కీ పాయింట్స్ అనేది చూద్దాం. ఇన్ జీటీఐ 2019 ఇండియా హ్యాస్ మూవ్ టు 7th పొజిషన్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ 8th పొజిషన్. ఇప్పుడు భారతదేశం లాస్ట్ ఇయర్ 8వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఒక స్థానం ముందు జరిగి 7వ స్థానానికి వచ్చిందనమాట. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, నైజీరియా, సిరియా, పాకిస్తాన్ అండ్ సోమాలియా టాప్ 6 కంట్రీస్. అంటే మన ముందు ఏ ఉన్నాయి? ఆఫ్ఘనిస్తాన్ ఉంది, తర్వాత ఇరాక్ ఉంది, నైజీరియా ఉంది, సిరియా ఉంది, పాకిస్తాన్ ఉంది, సోమాలియా ఉంది. ఇవన్నీ ఈ దేశాలన్నీ చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో అయితే ఫుల్గా తాలిబాన్ల యొక్క ప్రభావం, తర్వాత ఇరాక్లో అయితే ఐఎస్ఐఎస్ వాళ్ళ ప్రభావం, నైజీరియాలో కూడా అంతే. ఇలా ఒక అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటు దళాలు అయితే ఉన్నాయి. సిరియాలో కూడా ఐఎస్ఐఎస్ ప్రభావం. ఇంకా పాకిస్తాన్లో అయితే ఇది అని లేవు. ఈ టెర్రరిస్ట్ గ్రూప్ అనేది అన్ని టెర్రరిస్ట్ గ్రూపుల యొక్క ప్రభావం ఉంది. సోమాలియాలో కూడా అంతే, అక్కడ ఎక్కువ టెర్రరిజం అనేది చాలా ఎక్కువ. ఇలాంటి దేశాల తర్వాత మన భారతదేశం అంటే ఈ లిస్ట్ మరీ దారుణం అనమాట. కంట్రీస్ బిహైండ్ అంటే ఈ తర్వాత 7వ స్థానం మన భారతదేశం తర్వాత ఉన్నాయి చూద్దాం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సౌత్ సూడాన్, బుర్కినా ఫాసో, నెక్స్ట్ పాలస్తీనా అండ్ లెబనాన్. ఆ తర్వాత పాలస్తీనా అనేది చాలా దూరంలో ఉంది. పాలస్తీనాలో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి, కానీ మన భారతదేశం కానీ అది నయంగా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ నీతి ఆయోగ్ వాజ్ బీయింగ్ ఆస్క్డ్ టు ట్రాక్ వేరియస్ గ్లోబల్ ఇండిసెస్. ద పర్పస్ వాజ్ టు సీ how they can help drive reforms and growth. Which of these require some amount of engagement with the publishing agency to make the indices more relevant. అంటే భారతదేశం ఏంటి అంటే వాళ్ళని క్వశ్చన్ చేసింది. ఏమైనా క్వశ్చన్ చేసిందంటే అసలు మీ రిపోర్ట్లని మీరు ఎలా తీసుకుంటారు, ఎవరు ఇస్తారు, ఈ డ్రైవ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు, ఈ విధానాన్ని మీరు చెప్పడానికి ఎలాంటి లెక్కలు తీసుకుంటారు అని చెప్పేసి వీళ్ళు మన నీతి ఆయోగ్ కూడా క్వశ్చన్ చేశారనమాట. మా భారతదేశాన్ని మీరు తప్పుడు ఇండెక్స్ అనేది చెప్తున్నారు అని చెప్పేసి. ఇన్ 2017 ఇండియా ఛాలెంజ్డ్ ఎట్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ద కంట్రీస్ ర్యాంకింగ్ గ్లోబల్ స్లేవరీ రిపోర్ట్ పబ్లిష్డ్ బై ద వాక్ ఫ్రీ ఫౌండేషన్ ఆస్ట్రేలియా. 2017లో మన భారతదేశం అనేది ఈ వాక్ ఫ్రీ అనే ఫౌండేషన్ ఆస్ట్రేలియా అనేది గ్లోబల్ సేవరీ రిపోర్ట్ కింద మన భారతదేశానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందనమాట. మన భారతదేశానికి సంబంధించి తప్పుడు ర్యాంకింగ్ ఇచ్చింది. దాన్ని వీళ్ళు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో మన భారతీయులు దీన్ని దీన్ని ఛాలెంజ్ చేశారు. దానికి వాళ్ళు సవాలు విసిరారనమాట వాళ్ళు చెప్పిన రిపోర్ట్కి. సో ఇదండి ఇప్పుడు ఈ యొక్క పూర్తిగా ఈ జీటీఐ గురించి ఈ యొక్క గ్లోబల్ ఇండెక్స్ వాళ్ళు ఎలా చూస్తారు, ఈ దాంట్లో ముఖ్యాంశాల వరకు అయిపోయినాయి. మీరు ఇంకా చదవాలి, దాంట్లో ఇన్డెప్త్ చదవాలంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా చూడండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు చదవడానికి ట్రై చేయండి. దీని యొక్క సోర్స్ ఆర్టికల్ వచ్చేసి కూడా ఇది హిందూ పేపర్లోనే, ఈరోజు హిందూ పేపర్లోనే వచ్చింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రకారం ఏంటి అంటే 1.5 బిలియన్ ADB లోన్ టు ఇండియా. ఆల్రెడీ ఇది హిందూ పేపర్లో మనం మార్నింగ్ కూడా డిస్కస్ చేస్తాం, దీని గురించి చెప్పాము, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి. సో అదే ఆ టాపిక్ అనేది ఇప్పుడు ఇచ్చాను. $1.5 బిలియన్ అనేది ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఈ యొక్క అమౌంట్ అనేది భారతదేశానికి ఈ అమౌంట్ని కేటాయించిందనమాట. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ ప్రొవైడెడ్ ఏ $1.5 బిలియన్ లోన్ టు ఇండియా టు ఫండ్ ఇండియాస్ ఇమీడియట్ రెస్పాన్స్ టు ద COVID-19 పెండమిక్. COVID-19కి సంబంధించి $1.5 బిలియన్ అమౌంట్ అనేది ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇచ్చిందనమాట. యాక్చువల్గా ఈ యొక్క బ్యాంక్ అనేది 2.2 crores అంటే అబౌట్ 16,500 కోట్ల రూపాయల వరకు డబ్బులు ఇద్దామనుకుంది. ఫస్ట్ ఇనీషియల్గా ఎంతంటే $1.5 బిలియన్ అనేవి ఇచ్చేశారనమాట. దీంట్లో కీ పాయింట్స్ ఏంటి అంటే దీనికి ఎందుకు ఇచ్చారంటే ఈ యొక్క COVID-19ని అదుపు చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి, అరికట్టడానికి ఇచ్చారనమాట. సోషల్ ప్రొటెక్షన్ ఫర్ ద అంటే ఈ యొక్క సామాజిక భద్రత, ఎవరైతే ఈ యొక్క ఎవరైతే పేదలు, తర్వాత ఎకనామికల్లీ వనరబుల్ కండిషన్ అంటే హానికరమైన పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు లేదా ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి సహాయార్థం ఈ అమౌంట్ ఇవ్వబడింది అనమాట. ద లోన్ హ్యాజ్ బీన్ ప్రొవైడెడ్ అండర్ ADB's COVID-19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రామ్. సో ఈ అమౌంట్ అనేది ADB బ్యాంక్ అంటే వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నారనమాట. దేనికి సంబంధించి ఇది ఇలా ఇచ్చారంటే COVID-19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ కేర్స్ అనే ఈ యొక్క విధానం ద్వారా, ఆ ప్రోగ్రామ్ ద్వారా ఈ అమౌంట్ ఇద్దామనుకో ఇచ్చారు. సో ఈ అమౌంట్ కింద అంటే ఈ యొక్క కేర్స్ కింద మొత్తం వీళ్ళు $20 బిలియన్ ప్యాకేజ్ అనేది ఈ యొక్క డెవలపింగ్ నేషన్స్కి ఇద్దామనుకున్నారు.
దాంట్లో $2.2 బిలియన్ అమౌంట్ అనేది ఇండియా కేటాయించారన్నమాట. అభివృద్ధి చెందుతున్న దేశాలకి $20 బిలియన్ అనే ఒక ప్యాకేజ్ అనేది ఏర్పాటు చేశారన్నమాట. వాళ్ళ దేశాలనేది పంచాలి ఈ అమౌంట్ అనేది. మన భారతదేశం కింద $2.2 బిలియన్ ప్యాకేజ్ అనేది ఇచ్చారు. అంటే ఎంత పర్సెంట్? 11% అనేది. అంటే మొత్తం ప్యాకేజీలో 11% అమౌంట్ అనేది మన భారతదేశానికి ఇచ్చారనమాట. ఇవే అండి దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎప్పుడు స్థాపించారు? ఇది 19 డిసెంబర్ 1966. ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం. ఇది వరల్డ్ బ్యాంక్కి పోటీగా స్థాపించారని చెప్పేసి. దీంట్లో మొత్తం 68 మెంబర్ స్టేట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో 49 దేశాలు ఆసియా ఖండం నుంచే ఉన్నాయన్నమాట. దీంట్లో ఎక్కువగా ఈ ఏడీబీ బ్యాంకులో ఎక్కువ షేర్ ఎవరిదంటే జపాన్ది, తర్వాత యూఎస్ అనమాట. ఎక్కువ జపాన్ది, తర్వాత యూఎస్ అనేది దీని యొక్క అమౌంట్, ఈ బ్యాంక్ యొక్క అమౌంట్ షేర్లో మొత్తం జపాన్ అనేది ఎక్కువ మొత్తంలో యొక్క నిధులు అనేది సమకూరుస్తుంది అనమాట. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దీని గురించి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా హిందూలోని ఆర్టికల్. మనం నెక్స్ట్ వచ్చేసి యాంటీ కరప్షన్ లా కవర్స్ డీమ్డ్ యూనివర్సిటీస్. అంటే ఇప్పుడు మన భారతదేశంలోని డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ యాంటీ కరప్షన్ లా కిందకి తీసుకొచ్చారనమాట. అంటే ఈ యాంటీ కరప్షన్ లా కిందకి ఎందుకు తీసుకొచ్చారో, ఆల్రెడీ మనకు నార్మల్గా గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యాంటీ కరప్షన్ లా కింద తీసుకొచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే ఒక తీర్పు ద్వారా ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ని కూడా ఈ యాంటీ కరప్షన్ లాస్లోకి తీసుకురమ్మని చెప్పింది అనమాట. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ హెల్డ్ దట్ బ్రైబరీ అండ్ కరప్షన్ ఇన్ ఏ డీమ్డ్ యూనివర్సిటీ కెన్ బి ట్రైడ్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. ఈ 1988 ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనే ఈ యొక్క చట్టం ప్రకారం ఈ యొక్క డీమ్డ్ యూనివర్సిటీని కూడా వాటి కిందకి తీసుకురావాలి. అంటే బ్రైబరీ అంటే లంచం ఇవ్వటం, ఆ తర్వాత కరప్షన్ అంటే అవినీతికి పాల్పడేదానికి సంబంధించి ఈ యొక్క డీమ్డ్ యూనివర్సిటీస్ ఎవరైనా కానీ లంచం తీసుకున్నా లేకపోతే అవినీతికి పాల్పడినా కానీ వాళ్ళు దేని కిందకి వస్తారో అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద వీళ్ళకి శిక్ష పడుద్ది అనమాట. It has said that individuals, authorities connected to a deemed university come under the definition of a public servant and can be tried the published under the anti-corruption law. సో ఎవరైతే ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఇండివిజువల్స్ కావచ్చు, అంటే లెక్చర్లు, ఫ్యాకల్టీస్ కావచ్చు, తర్వాత అథారిటీస్ కావచ్చు, దాంట్లో ఆ యూనివర్సిటీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని కూడా ఎలా అంటే పబ్లిక్ సర్వెంట్స్ లాగా, అంటే వాళ్ళు కూడా ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజాస్వామ్యంలో ఒక భాగంగా, ప్రజలకు సేవలు అందించేవాడు భాగంగా, ఒక సేవకుల్లాగా ప్రజలకు సేవలు అందించేవాళ్ళలాగా చూస్తారన్నమాట. సో వీళ్ళని కూడా ఈ చట్టం కిందకి తీసుకొచ్చారనమాట. దీంట్లో ఇదే ముఖ్యమైన పాయింట్ అండి, ఇంకేం లేదు. దీనికి సంబంధించి ఈ యొక్క యూజీసీ కోడ్ ఎలా ఉంటుంది మనకు, అంటే ఈ యొక్క యూనివర్సిటీ కోడ్, యూజీసీ కోడ్ అనేది ఉంటుంది అనమాట. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు. ఇది కూడా హిందూలోనే, మనకు సోర్స్ పేపర్ అనేది హిందూనే. నెక్స్ట్ గవర్నెన్స్ కిందకు చూస్తే జలశక్తి అభియాన్. ఈ జలశక్తి అభియాన్ అనేది ఎవరికి అంటే ఈ యొక్క మన భారతదేశంలో నీటి యొక్క లభ్యతను పెంచడం కోసం, నీటి యొక్క పుష్కలంగా అందించజేయడం కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చారన్నమాట. అసలు ఈ న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. ద సెంటర్ హ్యాజ్ డిసైడెడ్ టు యూటిలైజ్ ద ఫోర్త్ కమింగ్ మాన్సూన్ సీజన్ టు ఎక్స్పాండ్ ఇట్స్ వాటర్ కన్జర్వేషన్ ఎఫెక్ట్స్ అండర్ ద జల్ శక్తి అభియాన్. ఈ జలశక్తి అభియాన్ అనేది వాటర్ కన్జర్వేషన్, అంటే వాటర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా దాచుకోవాలి, అంటే వాన రూపంలో పడ్డ వాటర్ని, లేకపోతే సముద్రాల్లోకి కలవకుండా కొంత వాటర్ని, నదుల్లో దాగి ఉన్న వాటర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఈ జలశక్తి యొక్క అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సచ్ ఇంటర్వెన్షన్స్ వుడ్ ఎన్ష్యూర్ వాటర్ సోర్స్ స్టెబిలిటీ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ వుడ్ స్ట్రెంగ్థన్ ద ఆన్గోయింగ్ జల్ జీవన్ మిషన్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో దీనికి సంబంధించి ఏంటి, ఈ రూరల్ ఏరియాలో కావచ్చు, లేకపోతే ఈ రూరల్ ఏరియాలో కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని బలవర్ధకంగా చేయడానికి జల్ జీవన్ మిషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఎవరు? ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనేవాళ్ళు, దీన్ని స్టార్ట్ చేశారన్నమాట. కీ పాయింట్స్ ఎందుకు చూద్దాం. జలశక్తి అభియాన్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇన్ 2019. దీని 2019లో మినిస్టర్ ఆఫ్ జలశక్తి అనే ఒక మినిస్ట్రీలోని భాగంగా ఈ జలశక్తి అభియాన్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఏం ప్రమోట్ చేశారంటే వాటర్ కన్జర్వేషన్, అంటే వాటర్ని ఎలా దాచిపెట్టుకోవాలి, ఎలా నిల్వ చేసుకోవాలి, అండ్ వాటర్ సెక్యూరిటీని, వాటర్ని ఎలా కాపాడాలి, పొల్యూటెడ్ అవ్వకుండా, కంటామినేటెడ్ అవ్వకుండా, లేకపోతే వేస్ట్ అవ్వకుండా ఎలా కాపాడాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది దాన్ని పబ్లిష్ చేయడానికి. ది ఫోకస్ ఆన్ ద క్యాంపెయిన్ ఆన్ వాటర్ స్ట్రెస్డ్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్. సో దీని మొత్తంగా ఈ వాటర్ లభ్యత తక్కువగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్నింటినీ కూడా వీళ్ళు గుర్తిస్తారన్నమాట. ది ఇంపార్టెంట్ వాటర్ కన్జర్వేషన్ ఇంటర్వెన్షన్స్ ఆర్, అంటే ఇప్పుడు వాటర్ని వీళ్ళు దాచిపెట్టడానికి వీళ్ళు ఎలాంటి చర్యలు అనేవి తీసుకుంటారో చూద్దాం. ద వాటర్ కన్జర్వేషన్ అండ్ రైన్ వాటర్ హార్వెస్టింగ్, అంటే వాటర్ని ఎలా దాచుకోవాలి, రెయిన్ వాటర్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి పంటకి. తర్వాత రెనోవేషన్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ అదర్ వాటర్ బాడీస్ ట్యాంక్స్, అంటే ఇప్పుడు ఏంటి కొత్తగా, అంటే ఇంతకుముందు ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు కుంటలు కానీ,
తర్వాత నదులు కానీ బావులు కానీ ఇవేవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని తిరిగి పునరుద్ధరించడం అనమాట. రీయూజ్ ఆఫ్ వాటర్ అండ్ రీఛార్జింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, అంటే వాటర్ని ఒకసారి వాడిన వాటర్ని వేస్ట్గా పోనివ్వకుండా మళ్ళీ రీయూజ్ చేయాలన్నమాట. వాటర్ షెడ్ డెవలప్మెంట్ అండ్ ఇంటెన్సివ్ ఎఫారెస్టేషన్, అంటే ఈ యొక్క వాటర్ని యొక్క లభ్యత అనేది, అంటే ఈ గ్రౌండ్ వాటర్ లభ్యత అనేది పెరగటం కోసం వీళ్ళు ఏం చేయాలి అంటే ఇంటెన్సివ్ ఎఫారెస్టేషన్, అంటే మళ్ళీ ఈ యొక్క అరణ్యాలను తిరిగి నిర్మించే విధంగా వీళ్ళు చేయాలన్నమాట. సో ఈ యొక్క మొత్తం లాస్ట్ ఇయర్ జలశక్తి అభియాన్ కవర్డ్ 256 వాటర్ స్ట్రెస్డ్ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ద కంట్రీ, అంటే ఇప్పుడు ఈ జలశక్తి అభియాన్ కింద మొత్తం 256 ఏవైతే జిల్లాలు ఉన్నాయో, అంటే నీటి లభ్యత నీటి కొరత ఉన్న గ్రామాలు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ జలశక్తి కింద కవర్ చేశారనమాట. మోర్ దాన్ 75 lakh ట్రెడిషనల్ అండ్ అదర్ వాటర్ బాడీస్ అండ్ ట్యాంక్స్ వర్ రెనోవేటెడ్ అండ్ అరౌండ్ ఏ క్రోర్ వాటర్ కన్జర్వేషన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ వర్ క్రియేటెడ్. దగ్గర అంటే 5 లక్షలు సరిపోయి, అంటే 75 lakhs సంబంధించినటువంటి ఈ వాటర్ బాడీస్, అంటే ఈ యొక్క నదులు కానీ కుంటలు కానీ బావులు కానీ వీటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించారు. దగ్గర 1 కోటి వరకు వాటర్ కన్జర్వేషన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనే దాన్ని మార్పులు చేసుకొచ్చారనమాట. సో ఇదండి దీనికి జలశక్తికి సంబంధించినటువంటి మొత్తం ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా. ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా నుంచి, అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క దీని యొక్క సోర్స్ ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ మనకు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ కింద చూసుకుంటే రాజా రవివర్మ. రాజా రవివర్మ అనేది కేరళకు సంబంధించిన ఒక పెయింటర్ అనమాట, ఫేమస్ పెయింటర్ అయినా. అంటే మన భారతదేశంలో ఫస్ట్గా ఆయిల్ పెయింట్స్ వాడిన వ్యక్తి ఈయనే. సో ఈయన పెయింటింగ్స్ అనేవి ఇక్కడే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో చాలా ఫేమస్ అనమాట. ఆయన యొక్క పుట్టుకని ఈ యొక్క 29th April ఈజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద ఫేమ్డ్ ఇండియన్ పెయింటర్ రాజా రవివర్మ 1848 to 1906. అంటే ఈ యొక్క భారతదేశంలోకే ఈ యొక్క ఫేమస్ పెయింటర్ అయినటువంటి రాజా రవివర్మ యొక్క బర్త్డే ఎప్పుడంటే 29th April, ఆయన యొక్క బర్త్ యానివర్సరీ అనేది మనం అప్పుడు జరుపుకుంటాం. హీ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ గివింగ్ ఇండియాస్ దేర్ వెస్టర్న్ క్లాసికల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ హిందూ గాడ్స్ అండ్ గాడెసెస్, అంటే ఈయన మన భారతదేశంలోనే కాకుండా విదేశాలకు సంబంధించినటువంటి ఆ వెస్టర్న్ సంబంధించిన వాళ్ళు మన భారతదేశంలో భారతీయుల హిందూ గాడెస్, అంటే మన యొక్క భారతీయులకు సంబంధించినటువంటి హిందువుల యొక్క దేవుళ్ళు దేవతల యొక్క పటాలు, అంటే వీళ్ళ బొమ్మల గీయటంలో ఆయన ఫేమస్ అనమాట. సో ఈయన గురించి మొత్తం చేశారు. ఎర్లీ డేస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చెప్పారు. అదంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఈయన దగ్గర 7,000 పెయింట్స్ అనేవి చేశాడు. దాంతోపాటు ఈయన ఏం చేశాడు అంటే ఈయన యొక్క మొత్తం పెయింటింగ్స్ అన్నీ కూడా వీటిని కాపీ చేయడానికి ఒక ప్రింటింగ్ ప్రెస్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఈ ప్రింటింగ్ ప్రెస్ ద్వారానే దీన్ని ఏమంటారంటే లిథోగ్రాఫిక్ ప్రెస్ అంటారు. ఈ లిథోగ్రాఫిక్ ప్రెస్ అనేది ఎస్పెషల్గా దేనికోసం ఉపయోగిస్తారంటే ఈ ఆయిల్ పెయింట్స్ కానీ వాటర్ పెయింట్స్ ద్వారా చేసిన ఈ బొమ్మల్ని ఆ ప్రింటింగ్ తీయడం కోసం దీన్ని ఉపయోగిస్తారనమాట. ఈ లిథోగ్రాఫిక్ ప్రెస్ ఉపయోగించి ఆయన పెయింటింగ్స్ అనేవి చాలా వరకు కాపీస్ తీసి ప్రపంచంలోని నలుమూలలకి వ్యాప్తి చెందేలాగా చూశాడనమాట. ఈయన ఫేమస్ వర్క్స్ ఏమేంటి అంటే దమయంతి టాకింగ్ టు ఏ స్వాన్, అంటే మనకు నల దమయంతి చరిత్ర అనేది మన హిందూ యొక్క పురాణంలో నల దమయంతి చరిత్రలో దమయంతి ఒక హంసతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన బొమ్మ గీశాడు. తర్వాత శకుంతల లుకింగ్ ఫర్ దుష్యంత, మనకు మహాభారతానికి మూల పురుషుడు అయినటువంటి ఈ దుష్యంతుడు, అంటే భరతుడి యొక్క తండ్రి అయినటువంటి దుష్యంతుడు ఆ శకుంతల అనే ఆమెను వివాహం చేసుకుంటాడు అన్నమాట. దానికి సంబంధించి ఆమె దుష్యంతుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ పెయింటింగ్ అనేది ఫేమస్ అనమాట. నాయర్ లేడీ అడార్పింగ్ హర్ హెయిర్, తర్వాత ఈ యొక్క నాయర్ లేడీ, ఈ యొక్క కేరళకు సంబంధించిన లేడీ ఆ యొక్క తన యొక్క జుట్టును దూకుంటున్నప్పుడు సంబంధించింది. తర్వాత శంతన అండ్ మత్స్యగ్రంథి, శంతన మహారాజు మత్స్యగ్రంథికి సంబంధించినటువంటి ఈ బొమ్మలు అనేవి ఫేమస్ అనమాట. సో ఇవి కూడా ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చింది. సోర్స్ ఆర్టికల్ అనేది ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌత్ ఏషియా సీజనల్ క్లైమేట్ అవుట్లుక్ ఫోరం. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి, సౌత్ ఏషియా, మన సౌత్ ఏషియాకు సంబంధించిన ఆసియా ఖండంలోని దక్షిణ ఆసియాకు సంబంధించినటువంటి ఈ యొక్క సీజనల్గా, అంటే మనకు ఋతుపవనాలు వస్తుంటాయి కదా సీజనల్గా, ఈ క్లైమేట్ చేంజ్కి అవుట్లుక్ సంబంధించిన అంశాల గురించి చెప్పే ఆర్టికల్ అనమాట ఇది. ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందో చూద్దాం. ద స్పెషల్ ఫోర్కాస్ట్ విచ్ షోస్ వైడ్ వేరియేషన్స్ ఇన్ రైల్ ఫాల్స్ అక్రాస్ ఇండియా హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై ద సౌత్ ఏషియా సీజనల్ క్లైమేట్ అవుట్లుక్ ఫోరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క వాతావరణంలోని ఈ యొక్క వానలు కానీ ఈ యొక్క పరిస్థితులు అనేవి ఈ సౌత్ ఏషియా సీజనల్ క్లైమేట్ అవుట్లుక్ ఫోరం అనేది వాళ్ళు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సౌత్ ఏషియన్ నేషన్స్ సపోర్టెడ్ బై ద వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ WMO హ్యావ్ బీన్ కండక్టింగ్ ద SASCOF సిన్స్ 2010. ఈ యొక్క సౌత్ ఏషియన్ సీజనల్ క్లైమేట్ అవుట్లుక్ ఫోరాన్ని ఎవరు చూస్తారు అంటే దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే వరల్డ్ మెటీరియాలజికల్
ఆర్గనైజేషన్ అంటే ఇది దేనికి సంబంధించిందంటే మెటీరియలాజికల్ అంటే ఏంటంటే భూమి వాతావరణం ఈ వానల గురించి సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. వాళ్ళు చూస్తారనమాట. ఇక్కడ ఈ యొక్క దీని కింద ఏ దేశాలు అనేవి దీని లిస్టులోకి వస్తాయి. ఏషియన్ దేశాల్లోని సౌత్ ఏషియన్ దేశాలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్తో పాటు ఇంకొన్ని సౌత్ ఏషియన్ కంట్రీస్ కూడా దీంట్లో భాగమై ఉంటాయి అన్నమాట. దే వర్క్ కలెక్టివ్లీ టు ఇష్యూ రీజనల్ ఫోర్కాస్ట్ అండ్ ద టీమ్ రిలీజియస్ ఫోర్కాస్ట్ ఫర్ ద సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ మాన్సూన్ సీజన్స్ ఎవ్రీ ఇయర్. వీళ్ళు ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఇప్పుడు మనకు సౌత్ దక్షిణ పశ్చిమ సంబంధించినటువంటి అక్కడి నుంచి వచ్చే ఈ యొక్క ఏదైతే ఋతుపవనాలు కావచ్చు, నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే ఋతుపవనాలకు సంబంధించి ప్రతి సంవత్సరం వీళ్ళు రిపోర్ట్లు అందజేస్తూ ఉంటారన్నమాట. ది ఎక్స్పర్ట్స్ యూజువల్లీ మీట్ అహెడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ఫోర్కాస్ట్ బట్ ఇట్ వాజ్ కాల్డ్ ఆఫ్ ఇన్ 2020 ఇన్ ద వేక్ ఆఫ్ 2019. అంటే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, దీంట్లో బాగా అనుభవం గణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక చోటకు కలిసి దీనికి సంబంధించి ఫోర్కాస్ట్ చెప్తారన్నమాట. కానీ ఈసారి ఇలాంటి యొక్క సమావేశం అనేది జరగలేదు. ఎందుకని ఈ కోవిడ్-19 కారణంగా 2020కి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మీటింగ్ అనేది రద్దు చేయబడింది అనమాట. సో వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ గురించి చెప్పారనమాట. ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ద వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ WMO ఈజ్ యాన్ ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విత్ ఏ మెంబర్షిప్ ఆఫ్ 193 మెంబర్ స్టేట్స్ అండ్ టెరిటరీస్. ఇండియా ఈజ్ ఏ మెంబర్. అంటే ఈ మొత్తం ఈ యొక్క వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్ గవర్నమెంటల్ అంటే ఒక ప్రాదేశికపరమైన దేశంలో ఎవరి దేశంలో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇంటర్ గవర్నమెంట్ ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు, సహాయం చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇది మొత్తం 193 మంది మెంబర్ స్టేట్స్ ఉంది. ఇది మొత్తం 193 మంది దీంట్లో భాగస్వాములై ఉన్నారు. భారతదేశం కూడా ఇందులో ఒక భాగం అనమాట. ఎస్టాబ్లిష్డ్ బై ద రాటిఫికేషన్ ఆఫ్ ద WMO Convention on 23rd March 1950, WMO becomes the specialized agency of United Nations for meteorology, weather and climate, operational hydrology and related geophysical sciences. సో దీన్ని 23 మార్చి 1950లో యొక్క వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనే రూపంలో దాని యొక్క చేసిన మార్పు రాటిఫికేషన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీంట్లో భాగంగా ఈ వెదర్కి సంబంధించి క్లైమేట్కి సంబంధించి వీళ్ళు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారనమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు సోర్స్ పేపర్ వచ్చేసి హిందూనే. ఇవేంటి ఈరోజు నా పూర్తి అనాలిసిస్. దీంట్లో హిందూలోని పేపర్లోని ఎక్కువ ఆర్టికల్స్ మాత్రమే వచ్చినాయి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.